ఇదంతా మేము ఎమ్మెల్యే గారు చెప్పుకోండి సార్. మొన్న సాటర్డే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే కీ అడిగితే మీ అందరూ ఒక కమిటీగా నిలబడి మీ కీ ఇచ్చేస్తున్నా మీరే బాధ్యత చూసుకుని అన్నారు. అలా అని రేపు సెలవు సార్, ఫ్రైడే రేపు సెలవు కాబట్టి మేమందరం ఒక 10 మంది వచ్చాం సార్ దగ్గరికి. సార్ కీ ఇవ్వండి అన్నాం. అంటే సరే ఒక పేపర్ తండి, పేపర్ మీద రాసేస్తానేసి పేపర్ తెచ్చాం సార్, నా జోబులో పడేసాను. తర్వాత ఇంకా మొత్తం ఇష్యూ చేస్తారు సార్. మేమేమో అలాంటప్పుడు ఎమ్మెల్యే గారి ముందే చెప్పాలి కదా సార్ ఏమనేసి. ఇప్పుడు చెప్తే అలా సార్. ఇంకా ముందు కూడా ఇప్పుడు నేను మేము ఆడిటోరియం సెలవు పోవడం మేమే వాడుకొని మేమే జాగ్రత్తగా ఇచ్చేస్తున్నాం సార్. అక్కడ చైర్స్ తప్ప ఇంకేం లేవు. ఏదైనా కోసం ఆడిటోరియం రూమ్ ఉంది, అది మాకు అభ్యర్థులుగా మేము ఎక్కువ మంది స్టాఫ్ వస్తున్నాము. ఇప్పుడు అందరం డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాం. సో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. మాకు సెలవుల్లో కూడా మాకు ఆడిటోరియం కావాలి. ఎందుకంటే మేము ఇంట్లో గృహిణులు, మాకు ఇంట్లో కొన్ని సమస్యలతో మేము బాధపడుతూ చదవలేకుండా ఇబ్బంది పడతాం. అందుకు మేము పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఇక్కడే మేము చదువుకుంటాం. మాకేంటంటే ఈ 3 నెలలు మాకు చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ టైం వచ్చింది. సో ఈ టైంలో కూడా మాకు సెలవు రోజులు కావాలి, మేమే తీసుకుంటాము. ఆ మాట కూడా మాకు ఎమ్మెల్యే గారు మేము అడిగితే ఆ మాటకే సమాధానం ఇచ్చి మేము తీసుకోండి, మీకు కంపల్సరీగా ఆడిటోరియం సెలవుల్లో కూడా మేము ఇస్తామని చెప్పారు. ఆ మాటకి మేము అధికారులకు వెళ్ళి అడిగితే మాకేమన్నారు. ఇప్పుడు ఆ విషయంలోని మళ్ళీ సార్జీ మేము అభ్యర్థన చేసుకుని చేస్తే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మాకు ఇచ్చారు. అది ఏంటంటే ఆటో ఓపెన్ చేయలేదు సార్. ఇదే సమస్యని మన ప్రీతం నాయకులు గుంపు శంకర్ గారికి తీసుకెళ్ళాం సార్. సార్ వచ్చి మొన్న చెప్పారు సార్ ఆటో ఓపెన్ చేస్తారో అని చెప్పేసి. మళ్ళీ ఇతనికి అడిగితే ఆటో ఓపెన్ చేయము, ఇది ఎవరు చెప్పని అన్నారు సార్. మళ్ళీ శంకర్ సార్ ఫోన్ చేస్తే సార్ అనేది మా సమస్యను పరిష్కరించి మా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు సార్. అది కూడా మాకు ఇచ్చిన ఫ్యాన్లు కూడా వాళ్ళు వేసుకున్నారు సార్. అక్కడ లోపల ఫ్యాన్లు కూడా లేవు సార్. మాకు ఫ్యాన్ లేవు, బాత్రూమ్స్ బాగోలేదు సార్. మాకు ఇచ్చిన ఫ్యాన్లు కూడా వాళ్ళు లోపల వేసుకుంటారు. మాకు ఒక లోపల ఆడిటోరియం 3 ఫ్యాన్లు కానీ ఎక్కువ లేవు సార్ ప్రెజెంట్. కొత్త ఫ్యాన్లు కూడా మాకు ఇచ్చిన స్పాన్సర్ ఇచ్చిన ఫ్యాన్లు కూడా వాళ్ళు వాడుకుంటారు సార్. స్టూడెంట్స్ కానీ ఇవ్వడం లేదు పూర్తిగా. ఈ సమస్యను సార్ దగ్గర తీసుకెళ్ళడం వల్ల మాకు సాల్వ్ చేశారు. మా అందరి తరఫున సార్కి అనేది ధన్యవాదాలు చెప్పుకోండి. హాలిడేస్లో లైబ్రరీ ఓపెన్ చేయమని చెప్పారండి. ఓపెన్ చేయమని చెప్పినంటే మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. కలిసి ఎమ్మెల్యే గారు ఏమొచ్చారంటే మన సాటర్డే వచ్చాము, లైబ్రరీకి ఉన్న ఫెసిలిటీస్ కల్పిస్తామన్నారు, లైటింగ్స్ బాగా చేస్తామన్నారు, ఫ్యాన్లు కూడా రిపేర్ చేయిస్తామని చెప్పారు. ఆయన కొంత ఫండ్ కూడా ఇచ్చారు. అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారంటే మార్నింగ్ రేపు ఫ్రైడే కదా హాలిడే అని చెప్పేసి వీళ్ళకి కీ అడిగితే వీళ్ళు ఇవ్వమని చెప్పేశారు. మళ్ళీ మేము మీడియా ద్వారా ఎప్పుడొచ్చి శంకరన్న గారికి ఫోన్ చేస్తే సార్ ఏం చెప్పినారంటే నేను మొన్న చెప్పాను కదా మీరు ఇవ్వండి అని చెప్తే సార్ చెప్పిన వెంటనే మళ్ళీ వీళ్ళు ఇచ్చినారు. సో మా రీడర్స్ తరఫున మరియు ఈ గ్రంథాలయ సభ్యుల తరఫున మీడియా సహకారంతో శంకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చెప్పారు ఇప్పుడు సారు వాళ్ళకేమో ప్రాబ్లమ్స్ ఓపెన్ చేయమని చెప్పారు. ఇన్నాళ్ళు ఓపెన్ చేసేవారు, ఇప్పుడు ఓపెన్ చేయడం మానేశారు. 1 వారం రోజుల నుంచి శంకరన్న వచ్చి అడిగితే ఇస్తామని చెప్పారు. మళ్ళీ మేము అడిగితే మాకు మీటింగ్స్ అవుతాయి అవి అని చెప్పేసి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ అన్న ఒక ఫోన్ చేసేసరికి మళ్ళీ మా తాళాలు మాకు ఇచ్చేస్తామన్నారు. శంకరన్నకి థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్.